హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేసుకోవాలో ఈరోజు అయితే డిస్కస్ చేసుకుందాం. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. జస్ట్ 10 మినిట్స్లో అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మన దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, అలాగే పాన్ కార్డ్ కూడా ఉండాలి కంపల్సరీగా. అండ్ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉండాలి. మొబైల్ నెంబర్ లింక్ ఉంటేనే మనం అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోగలం. అండ్ డెబిట్ కార్డ్ గురించి చెప్తే ఏంటంటే, మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత 15 డేస్లో మన ఇంటి అడ్రస్కి పోస్టల్లో అయితే వస్తుంది. అండ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే యాప్లో యోనో ఎస్బీఐ బ్యాంకింగ్ లైఫ్ స్టైల్ అనే యాప్ ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది. అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. నేను యాప్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయినా కూడాను మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలాగైతే వస్తుంది, యోనో ఎస్బీఐ అనేసి. అండ్ గైస్, ఈ యాప్ అయితే మీరైతే మొబైల్ బ్యాంకింగ్గా కూడా ఇదే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అయితే ఓపెన్ సేవింగ్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ వితౌట్ బ్రాంచ్ విజిట్ ఓపెన్ ఇన్స్టా సేవింగ్ అకౌంట్ అని పైన ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ వితౌట్ బ్యాంక్ విజిట్ అంటే మనం బ్యాంక్కి వెళ్ళకుండా అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం అని అర్థం. ఇన్స్టా సేవింగ్ అకౌంట్ ఆప్షన్ తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు, స్టార్ట్ ఏ న్యూ అప్లికేషన్ అండ్ రెజ్యూమ్ అప్లికేషన్. స్టార్ట్ ఏ న్యూ అప్లికేషన్ అని క్లిక్ చేసుకొని మనం అయితే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. వీడియో కేవైసీ అయితే చేసుకోవాలి అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో, మనం బ్యాంక్కి వెళ్ళాం కాబట్టి. అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మనం ఇక్కడ మొబైల్ నెంబరు అండ్ మన ఈమెయిల్ అయితే ఇవ్వాలి, ఎందుకంటే యాక్టివేషన్ కొరకు. మనం ఇచ్చిన ఈమెయిల్కే ఓటీపీస్ అండ్ మెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే 2 డేస్ వ్యాలిడిటీ అయితే ఇచ్చారు. 2 డేస్లో మనం అయితే అకౌంట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి క్రియేషన్, ఎందుకంటే ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కాబట్టి. 2 డేస్లో చేసుకోలేకపోతే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది. మన అకౌంట్ క్రియేట్ చేసుకుంటేనే మనకి ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. 2 డేస్లో క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ అప్లికేషన్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మన మొబైల్ నెంబరు అలాగే మన ఈమెయిల్ అయితే ఇచ్చేద్దాం. ఇచ్చేసిన తర్వాత మనకి ఓటీపీస్ అయితే రెండింటికి వెళ్ళడం జరుగుతాయి, మెయిల్కి కానీ అలాగే మొబైల్ నెంబర్కి కానీ. అండ్ ఈ మొబైల్ నెంబరే మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అవ్వడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈమెయిలే మీకు ఫర్దర్గా ఏ అలర్ట్స్ అయినా కూడాను వస్తూ ఉంటాయి. అండ్ మీకు ఒకవేళ ఈ ఓటీపీస్ అనేవి మెయిల్కి కానీ మొబైల్ నెంబర్కి కానీ రాకపోతే మళ్ళీ రీసెండ్ చేసుకోండి. అండ్ గైస్, ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, ఈ ప్రాసెస్ అనేది 2 డేస్లో కంప్లీట్ చేసుకోవాలి. మీ అప్లికేషన్ అనేది మనం ఇంకా వీడియో కేవైసీ గేటా ఇంకా అకౌంట్ ఓపెన్ చేసుకోలేదు కాబట్టి, చేసుకున్న తర్వాత నో ప్రాబ్లం. బట్ చేసుకోలేకపోతే ఈ ప్రాసెస్ అనేది 2 డేస్లో కంప్లీట్ చేసుకోవాలని మీకు అక్కడ మెన్షన్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు 2 డేస్లో కంప్లీట్ చేసుకోలేకపోతే ఇది ఆటోమేటికల్గా డిలీట్ అయిపోద్ది. మళ్ళీ ఇంకా కొత్తగా మళ్ళీ అప్లికేషన్ క్రియేట్ చేసుకొని సెట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి, ప్రొఫైల్ పాస్వర్డ్ 2 టైమ్స్. అండ్ ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ కూడా సెట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసారా, ప్లీజ్ కంప్లీట్ ద అప్లికేషన్ ప్రాసెస్ 2 డేస్ అని ఇచ్చారు. అండ్ ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి మీరు నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ కింద కూడా టిక్ చేసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ ఆధార్ కార్డ్ నెంబరు నేను చెప్పాను కదా, మీరు ఎవరికైతే అప్లై చేస్తున్నారో వారి ఆధార్ కార్డ్ నెంబరే ఎంటర్ చేయాలి. దానికి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉండాలి. అండ్ అంతేకాకుండా మొబైల్ నెంబర్ అనేది ఈ ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్కి వెళ్తుంది. అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ నాకైతే వచ్చింది, నేనైతే ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ అయితే చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ గైస్, ఇంకొక మాట ఏంటంటే, మనకి కొంచెం టైం తీసుకొని ఒకవేళ మీకు ఓటీపీ రాలేకపోతే రీసెండ్ చేసుకోండి. ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో సేమ్ డేటా అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ డిస్ట్రిక్ట్ కానీ అండ్ ఇక్కడ మీ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకొని మీరు విలేజ్ సెట్ చేసుకోండి. చాలా విలేజెస్లో అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మీ విలేజ్ ఏంటో టిక్ పెట్టుకొని సెట్ చేసుకోండి. కింద ఒక టిక్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కటి కూడాను జాగ్రత్తగా చేయండి. అండ్ ఇక్కడ కరస్పాండింగ్ అడ్రస్ అండ్ సెలెక్ట్ స్టేట్ అడ్రస్ అయితే ఇక్కడ మీరు పెట్టుకోవాలి. పిన్ కోడ్ కానీ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఓకే మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఎంటర్ యువర్ పాన్ అని ఉంది, మీ పాన్ కార్డ్ ఇవ్వాలి. అండ్ పాన్లో ఎలాగైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ అయితే ఇవ్వాలి. పాన్ కార్డ్ నెంబరు అండ్ నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. గాయస్, పాన్ కార్డ్ కూడా మీరు ఎవరికైతే అకౌంట్ క్రియేట్ చేస్తున్నారో వారు ఇవ్వండి. అండ్ మళ్ళీ నేనైతే రెజ్యూమ్ అయ్యాను. అండ్ మళ్ళీ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మనకైతే మినిమమ్ ఇక్కడ 6 స్టెప్స్ అయితే ఉన్నాయి. 6 స్టెప్స్ కంప్లీట్ చేస్తేనే మన అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్టు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్లో అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకున్నారా, మనం 3rd స్టెప్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మళ్ళీ మనం ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి అండ్ ఇక్కడ అన్మ్యారీడ్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత అడిషనల్ క్వాలిఫికేషన్లో మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. అండ్ అడిషనల్ డీటెయిల్స్లో మీ ఫాదర్ నేము అండ్ మీ ఊరు అండ్ మీ మదర్ నేము ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి. ఇన్ కేస్ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా ఎంటర్ చేయండి. అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడాను. అండ్ తర్వాత మళ్ళీ ఆక్యుపేషన్ అంటే మీరు ఏం చేస్తుంటారో అవన్నీ కూడా అడ్రస్ ఇవన్నీ నింపండి. అండ్ అంతేకాకుండా ఇది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. యాన్యువల్ ఇన్కమ్ మీకైతే
మీరైతే ఎంటర్ చేయాలి. అండ్ మినిమం మీకు 15,000 అయినా 20,000 అయినా మీ నాన్నగారికి ఎంత వస్తుందో యాన్యువల్ ఇన్కమ్ అవన్నీ క్యాస్ట్ అండ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నామినీ డీటెయిల్స్ అంటే ఏంటంటే మీ ఇంట్లో ఎవరికైతే ఎస్బీఐ అకౌంట్ ఉందో వాళ్ళదైతే ఎంటర్ చేయాలి. అండ్ వారి నేమ్ కానీ మళ్ళీ అంతేకాకుండా వాళ్ళ రిలేషన్ మీకు ఏమవుతారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అండ్ అంతేకాకుండా ఇది ఎంటర్ చేస్తే సరిపోతుంది. వాళ్ళ నేము మీకు ఏమవుతారు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నామినీ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. వాళ్ళ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీ బ్రాంచ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు ఇచ్చిన స్టేట్కి మీరు ఇచ్చిన మండలానికి ఈ యొక్క బ్రాంచెస్ కనబడతాయి. అందులో మీకు ఏ బ్రాంచ్ మీకు కావాలనుకుంటున్నారో అది ఎంటర్ చేయండి. ఎందుకంటే ఆ బ్రాంచ్కే మీకు బ్యాంక్ మనీ అనేది డిపాజిట్ చేయడానికి కానీ మీకు ఏం సేవలు కావాలన్నా అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ టిక్ చేసుకొని ఇవన్నీ చదువుకొని మీరైతే ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఒక ఓటీపీ అనేది మొబైల్ నెంబర్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ తెచ్చి ఎంటర్ చేయండి. అండ్ గైస్ ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోతాము. అండ్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఈ ప్రాసెస్లోకి అయితే మనకి డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే మనం తీసుకుంటాం. మనం అయితే ఇక్కడ కార్డ్ అయితే డొమెస్టిక్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అంతేకాకుండా మాస్టర్ గ్లోబల్ కార్డ్ని అయితే నేను సెలెక్ట్ చేసుకొని నాకు కార్డ్ మీద ఎలాగైతే నేమ్ కావాలో సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఏ కార్డ్ కావాలో డెబిట్ కార్డు. అండ్ ఇలాగైతే మనకు టోకెన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది వీడియో కేవైసీ కోసం. అండ్ గైస్ ఇప్పటి నుంచి ఒక లెక్క అయితే ఇప్పుడు మనం వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. జస్ట్ మినిమం ఒక 5 minutes 6 minutes ఉంటుంది. అండ్ వాళ్ళైతే మనకి ఆన్లైన్లోకి వస్తారు. అండ్ వచ్చిన తర్వాత మన పాన్ కార్డ్ అడుగుతారు, మన ఆధార్ కార్డ్ చూపించమంటారు, మనల్ని ఫోటో తీసుకుంటారు, మనతో మాట్లాడతారు. అండ్ అంతేకాకుండా ఒక వైట్ పేపర్లో మన సిగ్నేచర్ పెట్టమంటారు. ఇలా మీకైతే కొన్ని ప్రాసెస్లో వాళ్ళు ఒక 2 minutes 3 minutes 5 minutesలో మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు, మీ డీటెయిల్స్ తీసుకుంటారు. చాలా చాలా సింపుల్ ప్రాసెస్. బట్ అకౌంట్ అయితే ఎవరు క్రియేట్ చేసుకుంటున్నారో ఓకే బటన్ దగ్గర క్లిక్ చేసుకోండి. వాళ్ళు మాత్రం ఈ కేవైసీలోనే ఉండాలి. అంతేకాకుండా ఎవరి సాయం అయినా తీసుకోండి మీకు వీడియో కేవైసీ కొరకు. అండ్ ఎందుకంటే మీకు వీడియో తీయడానికి. అండ్ ఈ వెల్కమ్ టు వీడియో కేవైసీ ప్రాసెస్లో అన్నీ కూడాను యాక్సెప్ట్ చేసుకోవాలి. మీ ఇంటర్నెట్ స్పీడ్ కూడాను బాగుండాలి. అండ్ అంతేకాకుండా మీ దగ్గర పాన్ కార్డ్ని కానీ ఆధార్ కార్డ్ని కానీ ఒక వైట్ పేపర్ని కానీ అండ్ ఒక పెన్ని కానీ పెట్టుకొని ఉండండి. ఒక సిగ్నేచర్ అయితే పెట్టమంటారు వీడియోలోనే. అండ్ అంతేకాకుండా పాన్ కార్డ్ చూపించమంటారు. అండ్ ఫ్రంట్ అండ్ అవుట్ అలా అయితే ఫోటో తీసుకుంటారు. అలాగే ఆధార్ కార్డ్ని కూడా చూపించమంటారు. అండ్ మీకు ఒక ఫోటో తీసుకుంటారు. ఇలా అయితే మనం అయితే అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడాను అలో పర్మిషన్స్ అయితే ఇచ్చేయాలి. అండ్ ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం అయితే అలో పర్మిషన్ చేసుకోవాలి. మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 o'clock మధ్యలో చేయండి. మండే టు సాటర్డే కూడా వద్దులేండి. ఓన్లీ మండే టు ఫ్రైడే అయితే చేయండి. సాటర్డే అయితే బ్యాంక్స్ అయితే సెలవు కాబట్టి హాలిడేస్ కాబట్టి ఓన్లీ మండే టు ఫ్రైడే చేయండి. మీరు టైం గురించి చెప్తే 9 to 4 లోపు చేయండి. అదైతే మనకు బాగుంటుంది. అండ్ మనం జస్ట్ 5 minutesలో కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు, 10 minutesలో కూడా క్రియేట్ చేసుకోవచ్చు అకౌంట్. బట్ ఈ ప్రాసెస్ అనేది అకౌంట్ 2 daysలోనే కంప్లీట్ చేసుకోండి. మీరు అప్లికేషన్ పాస్వర్డ్ అండ్ ప్రొఫైల్ పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు కాబట్టి. అండ్ ఓల్డ్ అని ఉంటుంది అండ్ ఎగ్జిక్యూటివ్ మనతో మాట్లాడతారు. ఇవన్నీ కూడా ప్రాసెస్ కంప్లీట్ చేయండి. ఏం ఇబ్బంది ఉండదు. మీరు చాలా సింపుల్గా కంప్లీట్ చేసుకుంటారు. ఎందుకంటే మీకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఎందుకంటే వాళ్ళు మనతో ఎక్కువగా ఏం క్వశ్చన్స్ అయితే మనకు వేయరు. జస్ట్ ప్రాసెస్లో మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఏం చేస్తుంటారంటారు అండ్ చెప్పాలి. అలాగే ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మీరు కరెక్ట్గా వాళ్ళతో మాట్లాడితే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోద్ది. మీకు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి మళ్ళీ రెజ్యూమ్ అవ్వండి. అండ్ మళ్ళీ నేను చెప్పాను కదా అప్లికేషన్ ప్రాసెస్లో న్యూ టు ఎస్బీఐ కిందన ఉంటుంది రెజ్యూమ్ అప్లికేషన్. అక్కడికి వెళ్ళిపోయి మీ మొబైల్ నెంబరు అండ్ మీ పాస్వర్డ్ ఇక్కడ రెజ్యూమ్ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబరు అంతేకాకుండా మీరు క్రియేట్ చేసుకున్న అప్లికేషన్ పాస్వర్డ్ ఉంది కదా అప్లికేషన్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. అప్లికేషన్ పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలో కూడాను నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే మీకు చూపిస్తాను. అండ్ రెజ్యూమ్ మీద క్లిక్ చేసుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. ఒకవేళ మీరు ఇక్కడ చూసుకున్నారో మనకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే వచ్చింది. నేనైతే కేవైసీ కంప్లీట్ చేశాను. మనకైతే బ్యాంక్ అకౌంట్ నెంబరు, సిఐఫీ నెంబరు అండ్ ఇవన్నీ కూడా వచ్చింది. అండ్ 15 daysలో మనకైతే మన అడ్రస్కి డెబిట్ కార్డ్ అయితే వస్తుంది. ఇలా అయితే మనం అయితే బ్యాంక్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకునే పద్ధతి చాలా సింపుల్గా ఉంటుంది. కేవైసీ గురించి నేనైతే మీకు ఎందుకు చూపించలేదంటే అది చాలా సింపుల్ ప్రాసెస్, అందుకని నేను చూపించలేదు. బట్ మీకైతే ఏం ప్రాబ్లం ఉండదు. మీకు ఎక్కడైనా అకౌంట్ అనేది ప్రాబ్లం అవుతే మళ్ళీ రెజ్యూమ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అకౌంట్ అయితే మళ్ళీ వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇలా మళ్ళీ మీరు ఇంకొకసారి రెజ్యూమ్ అప్లికేషన్లోకి వచ్చి చూస్తే మీ అకౌంట్ నెంబరు ఇవన్నీ వస్తుంది. అంతేకాకుండా మీ మొబైల్కి అండ్ మెసేజ్ కూడా వస్తుంది మీ అకౌంట్ నెంబరు. బట్ సిఎఫ్ నెంబరు
ఇవన్నీ కూడాను ఇలా అయితే చూసుకోవచ్చు. మీకు ఏం ప్రాబ్లం ఉండదు. మీకు పాస్బుక్ కావాలంటే మీరు మీ బ్యాంక్కి వెళ్ళండి. మీ బ్యాంక్కి వెళ్ళి అడగండి, తప్పనిసరిగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా సింపుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మొబైల్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకోవాలంటే మీకైతే డెబిట్ కార్డ్ అయితే రావాలి. 15 డేస్లో అయితే మీ ఇంటికి అయితే వస్తుంది కదా, అప్పుడైతే మీరు డెబిట్ కార్డ్ అయితే అంటే మొబైల్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా అయితే అకౌంట్ క్రియేట్ చేసుకునే పద్ధతి చాలా సింపుల్ ప్రాసెస్. అండ్ ఇవన్నీ ఉంటేనే మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ పాస్వర్డ్ కానీ, వీడియో కేవైసీ కానీ, అండ్ అకౌంట్ ఓపెన్ సెక్షన్ కానీ ఇలా అయితే ఉంటుంది. అండ్ గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ గైస్.